Indian Railways, it's not just a train service. It is the heartbeat of India, and it is the India's 3 trillion logistics economy. Actually, train services 1853 లో స్టార్ట్ చేశారు. బట్ నౌ ఇండియన్ రైల్వేస్ ఇస్ ద 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. మనం చూసుకుంటే యావరేజ్ గా డైలీ 2.3 crores పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు. అంటే ద హోల్ ఆస్ట్రేలియా పాపులేషన్ మూవింగ్ ఇన్ వన్ సింగిల్ డే. అండ్ అలాంగ్ విత్ ప్యాసింజర్స్, రైల్వేస్ ఆల్సో క్యారీస్ 3.6 million tons ఆఫ్ గూడ్స్ డైలీ. అకార్డింగ్ టు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2.78 lakh crores రెవెన్యూ జనరేట్ చేశారు. ఇక్కడ మనం యావరేజ్ గా చూసుకుంటే రోజుకి 76 crores అనమాట. ప్యాసింజర్ టికెట్స్ నుంచి 80 crores రెవెన్యూ వస్తుంది. తర్వాత కోల్, సిమెంట్, స్టీల్, ఫుడ్ గ్రెయిన్స్ అండ్ పెట్రోలియం నుంచి చూసుకుంటే 1,80,000 crores రెవెన్యూ వస్తుంది. అంటే అరౌండ్ 65% రెవెన్యూ ఇక్కడే వచ్చేస్తుంది. తర్వాత పార్సల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నుంచి 18,100 crores రెవెన్యూ వస్తుంది. అండ్ టూరిజం నుండి 4,675 crores రెవెన్యూ వస్తుంది. ఫైనల్ గా ల్యాండ్ లీజింగ్ అండ్ స్టేషన్ స్పేస్ నుండి ఆల్మోస్ట్ గా 650 crores పైన వస్తుంది. మన ఇండియన్ రైల్వేస్ లో 2 lakhs పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ శాలరీస్ వచ్చేసి 1,18,000 crores ఖర్చు చేస్తుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 7,325 స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని స్టేషన్స్ లోనూ యావరేజ్ గా డైలీ 13,000+ ట్రైన్స్ రన్ అవుతాయి. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఇండియన్ రైల్వేస్, ఇట్ ఈస్ ది లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా.